ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు గారి బాటలో నడుస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కనీసం 3 పిల్లలనైనా కనండి అంటూ దీనికి తగిన విధంగా మోదీ గారు ప్రణాళికలు సిద్ధం చేయాలి అంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. హలో. చంద్రబాబు గారి బాటలో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నడుస్తూ ఉన్నారు. చంద్రబాబు గారు గతంలో అలాగే ఇప్పుడు కూడా 3 కనండి అంటూ ఆయన అందరికీ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మోహన్ భగవత్ కూడా పిల్లల తల్లిదండ్రులకి 3 కనండి అంటూ పిల్లల తల్లిదండ్రులతో పాటుగా ప్రధానికి కూడా ఆయన విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఏంటి సార్, ఎందుకు కారణం ఏంటి? ఇప్పుడు మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ స్పందించారు పిల్లల విషయంలో. ఎట్ ద సేమ్ టైం ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఖర్గే కూడా స్పందించారు కౌంటర్గా. ఇది ముస్లింలకి హిందువులకి మధ్య జరుగుతున్నటువంటి ఒక సామాజిక యుద్ధంలాగా దాన్ని క్రియేట్ చేస్తున్నారు ఇద్దరు. ఆయనేమో ఒక అభిప్రాయంతో వ్యక్తం చేస్తే 3 పిల్లల్ని కనీసం కనండి అని చెప్పి మోహన్ భగవత్, ఈయనేమో చార్మినార్ని కూల్చేయండి, కూలీ కుతుబ్షాని కూల్చేయండి, అలాగే ఇంకా ముస్లింకి సంబంధించినటువంటి చారిత్రక ఏమి ఆనవాళ్ళు లేకుండా కట్టడాలు కూల్చేయండి ఆ లెక్కన అని చెప్పి ఈయన అంటున్నాడు. అంటే దీన్ని మత ప్రాతిపదికన భారతదేశాన్ని రాజకీయంగా వాడుకోవడానికి రాజకీయ పార్టీలు బాగా పై ఎత్తులు వేస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. వీళ్ళ పై ఎత్తులు అక్కడ ఉంచితే చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా నాకు తెలిసినంత వరకు 5 years నుంచి కూడా దాదాపు 2014లో కూడా చెప్పినట్టున్నారు. ప్రధానంగా గత 5-6 సంవత్సరాల నుంచి ఆయన ప్రతి వేదిక మీద అవకాశం ఉన్నప్పుడల్లా ఒకటే చెప్తున్నారు, మీరు పిల్లల్ని కనండి, మీరు పిల్లల్ని కంటే రాబోయేటువంటి రోజుల్లో దేశానికి ఉపయోగపడినటువంటి వాళ్ళు అవుతారు, ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది, యూత్ లేరు, కాబట్టి యూత్ సంతానలేమి సమస్యతో ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు, కాబట్టి మీరు పిల్లల్ని కనండి, అన్లిమిటెడ్గా కనండి అని చెప్తున్నాడు ఆయన. అన్లిమిటెడ్ అని చెప్తున్నాడు ఆయన. రాబోయే రోజుల్లో అదే సంపద భారతదేశానికి. ఇప్పుడు ప్రపంచ దేశాలు అన్నీ తీసుకుంటే ఏ దేశంలో కూడా యూత్ లేదు, ఒక భారతదేశానికి యూత్ ఉంది. అందుకే భారత ఆర్థిక వ్యవస్థ రాబోయే రోజుల్లో ప్రధాన భూమికి పోషించబోతుంది, కాబట్టి మీరు పిల్లల్ని కానండి అని చెప్తున్నారు. ఆయన 5-6 సంవత్సరాల క్రితం నుంచి చెప్తున్నారు. ఇప్పుడు అసలు సమస్యను గుర్తించారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాట్లాడారంటే ఖచ్చితంగా గుర్తించారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, మోహన్ భగవత్ తాజాగా కనీసం 3 కనండి అని చెప్తున్నారు. ఆయన చెప్పాడంటే దాని అర్థం ఏంటి? బీజేపీ రాబోయే రోజుల్లో ఇది ఒక పాలసీ తీసుకొచ్చినా ఆశ్చర్యపోవసం లేదని చెప్పి ఎవరైనా అనుకుంటారు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ భావజాలం, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల అడుగుజాడల్లోనే బీజేపీ వెళ్తుందనేది నిర్వివాదాంశం, అందరికీ తెలిసింది అది. అంటే ఇప్పుడు ఆయన మౌఖికంగా చెప్పినటువంటి మాటని చట్టరూపంలో తీసుకొచ్చినా ఆశ్చర్యపోవసం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? మొన్నటి వరకు ఉన్నటువంటి 2 పిల్లలు 2 కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల పోటీకి అనర్హులు, దాన్ని రద్దు చేశారు. రద్దు చేసి ఎంతమంది పిల్లలు ఉన్నా అర్హులే అని చెప్పి మార్చారు ఆయన. అంటే రాబోయేటువంటి రోజుల్లో అసలు పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి అంత రిజర్వేషన్ ఇచ్చే స్థాయికి వచ్చేలాగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఫెర్టిలిటీ ప్రాబ్లం పెరిగిపోయింది. ప్రధానంగా భారతదేశంలో సంతానం లేమితోటి అవుతున్నటువంటి కుటుంబాలు, దంపతులు చాలామంది ఉన్నారు. అందుకే ఇప్పుడు నిన్న మొన్న చూస్తే కనుక మన తెలంగాణలో కూడా నీకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సంతాన సాఫల్యత కేంద్రాలని ప్రారంభిస్తున్నారు. ఐవీఎఫ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆయన రాజనరసింహ గారు ప్రకటించారు కదా, దామోదర్ రాజ అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా సంతాన సాఫల్య కేంద్రాలను ప్రకటించబోతున్నాము అని ఆల్రెడీ ప్రారంభిస్తున్నారు. అంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సంతానలేమి అనేటువంటి సమస్య విపరీతంగా ఉంది. దానికి కారణం ఏంటంటే లేట్ మ్యారేజెస్, తర్వాత వర్క్ ప్రెషర్, ఇవన్నీ చెప్తున్నారు. అందుకే చాలామంది ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఆర్ నారాయణమూర్తి గారు లాంటి వాళ్ళు కూడా, సినిమాకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా, మీరు సెటిల్ అయిన తర్వాత చేసుకుందాం అనుకుంటున్నారు, మీరు సెటిల్మెంట్లో అవన్నీ పక్కన పెట్టేసేయండి, 21 సంవత్సరానికి మీరు పెళ్లి చేసుకోండి అంటున్నాడు ఆయన. 21 సంవత్సరాలకి పెళ్లి చేసిన తర్వాత సెటిల్ కావచ్చు. మన పూర్వీకులు కూడా అదే చేశారు, ఇప్పుడు మీరు కూడా అదే చేయండి, ఏ టైంలో ఏది చేయాలో అది చేయండి, సెటిల్ అయిన తర్వాత 30 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుంటామంటే అప్పుడు ఏమి ఉండదు చేసుకున్నా కానీ అని ఎందుకు అంటున్నారంటే 30 సంవత్సరాల తర్వాత సెటిల్ అయినా కానీ నువ్వు లైఫ్ ఏదైతే మ్యారేజ్ లైఫ్ ఉందో దాన్ని ఎంజాయ్ చేయలేవు అని. ఈలోపు ఏం చేస్తారు, ఈయన సాఫ్ట్వేర్ కంపెనీలో
దీంతో విడాకులకు వెళ్ళిపోతున్నారు. ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి, చాలా చూశారు, అందుకే చెప్తున్నారు. ఇప్పుడు మోహన్ భగవత్ గారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మాట్లాడారంటే దాన్ని ఎంతో తీవ్రంగా సమస్యగా పరిగణించి ఆయన మాట్లాడి ఉంటారు. గతంలో కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చి మీరు ముందు దాగమాకండి, మద్యానికి తర్వాత మాంసానికి దూరంగా ఉండండి, మీకు పొటెన్సీ సమస్య వస్తుంది, హిందువులు తగ్గిపోతున్నారు, హిందువుల సంఖ్య, ముస్లిమ్స్ పెరిగిపోతున్నారు, కాబట్టి మీరు మద్యం మాంసాన్ని మానేయండి, మద్యం మాంసాన్ని దూరంగా ఉండండి అని చెప్పి హిందూ సమాజానికి ఒక పిలుపునిచ్చాడు ఆయన మోహన్ భగవత్. అంటే దాన్ని అబ్జర్వ్ చేసే కదా ఆయన ఇచ్చింది పిలుపు. ఎగ్జాక్ట్లీ. సో దీని మీద ప్రభుత్వం కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది రాబోయేటువంటి రోజుల్లో. ఇప్పుడు ఈ సమస్య, పిల్లలు లేని సమస్య పెరిగిపోతుందని అంటే నీకు భారత్ యొక్క ఉనికి ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఎందుకంటే హిందువుల సంఖ్య తగ్గిపోతుంది, ముస్లిం సంఖ్య పెరుగుతోంది. వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఫ్యామిలీ ప్లానింగ్ అనే దానికి వ్యతిరేకం, అది పాపం కింద వాళ్ళు చెప్తుంటారు. అదే హిందువులు వచ్చేసి వాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ని పాటించారు, పైగా ఒకరు ముద్దు ఇద్దరు వద్దు అనేటువంటి కాన్సెప్ట్లో ప్రచారం చేసేసి ఫ్యామిలీ ప్లానింగ్ని గత 90s విపరీతంగా తగ్గించేశారు. ఇది సంతానాన్ని ఒకళ్ళు లేదా ఇద్దరే ఇప్పుడు ప్రధానంగా హిందువుల్లో. అది కూడా దక్షిణ భారతదేశంలో ఈ పాలసీని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసినటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. అది ఇప్పుడు అందుకే దక్షిణ భారతదేశానికి పెద్ద సమస్య ఏంటంటే జనాభా సంఖ్య తగ్గిపోయింది ఉత్తర భారతదేశానికంటే. ఇప్పుడు రాబోయేటువంటి 2029లో పార్లమెంటు పునర్విభజన జరిగితే కనుక జనాభా ప్రాతిపదికన ఉత్తర భారతదేశంలో ఇప్పుడున్నటువంటి వాటికన్నా ఎక్కువ ఎంపీ స్థానాలు పెరిగే అవకాశం ఉంది, దక్షిణ భారతదేశంలో తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే ఉత్తర భారతదేశం యొక్క ఆధిపత్యం కొనసాగుతుంది భారతదేశంలో. ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో పునర్విభజన జరిగితే జనాభా ప్రాతిపదికన నీకు దక్షిణ భారతదేశంలో మరింత తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. ఈ లెక్కన రాబోయేటువంటి రోజుల్లో ఉత్తర భారతదేశం ఆధిపత్యం కంటిన్యూగా వెళ్ళే అవకాశం ఉంది, ఉత్తర భారతదేశం యొక్క ఆధిపత్యం దేశం మీద. దానికి కారణం ఏంటంటే ఇదే ఫ్యామిలీ ప్లానింగ్. సరే, ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం పక్కన పెడితే అసలు భారతదేశానికి 30 వచ్చేటువంటి అవకాశం ఉంది. హిందూ దేశం కాస్త హిందూ దేశం అని చెప్పి అఫీషియల్గా అనకపోయినప్పటికీ ఇది లౌకిక దేశం అని చెప్పి, ఏకత్వంలో భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పి చెబుతుంటారు కదా. అలా చెప్పబోయినప్పటికీ ఇప్పుడు ఏమైంది, రాబోయే రోజుల్లో ముస్లిం దేశంగా మారే ప్రమాదం ఉంది భారతదేశానికి అనేటువంటి ఆందోళన ఇప్పుడు ఆయన చెప్తున్నారు. ఆయన ఆందోళన ఆ విధంగా ఉంటే ఖర్గే గారు ఏం చెప్తున్నారు, అసలు మీరు మతాన్ని రెచ్చగొట్టి మీరు ప్రభుత్వంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు, మతాలను రెచ్చగొడుతున్నారు మీరు. ఇకనేముంది, హిందువులు పెంచమంటున్నారు, ముస్లిమ్స్నేమో వాళ్ళని మించి వెళ్ళిపోవాలి, మనం హిందూ దేశం దిశగా తీసుకెళ్తున్నారు మీరు. ఇక అట్టయితే ముస్లిమ్స్ ఆనవాళ్లే కూల్చేయండి, చార్మినార్ కూల్చేయండి, హైదరాబాద్లో కులీ కుతుబ్ షా దాన్ని కూల్చేయండి, తర్వాత అది ఉంది కదా షాజహాన్, అది ఉంది తాజ్మహల్, దాన్ని కూల్చేయండి అని చెప్పి ఆయన సలహా ఇస్తున్నాడు. సో వీళ్ళు రాజకీయంగా ఎలా చెప్పినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం చాలా క్లియర్గా మీరు పిల్లలను కనండి అని చెప్తున్నారు. ఎప్పటి నుంచో చెప్తున్నారు ఆయన ఏంటి, భారతదేశం యూత్ తగ్గిపోతుంది, శ్రామిక శక్తి తగ్గిపోతుంది, వృద్ధులు పెరిగే కొంది ఇంక శ్రమ చేసేవాళ్ళు ఉండరు. ఈ యాంగిల్లో ఆర్థిక కోణం నుంచి ఆయన ఆలోచిస్తున్నాడు. ఆయన విజనరీ. అందుకే ఇప్పుడు ఆయన ఎప్పుడు కూడా ఒక 20 years ముందుంటారు అందరికన్నా. ఆయన ఎప్పటి నుంచి 5-6 సంవత్సరాల నుంచి చెప్తున్నారు ప్రతి వేదిక మీద. ఆ రోజున 2020 విజన్ అన్నప్పుడు ఆయన నేతలు చేశారు. ఇప్పుడు అలాగే పిల్లలు కలమని చెబుతుంటే 5-6 సంవత్సరాల క్రితం అందరూ ఆయన్ని ఈయనేది పిల్లలు కలమంటున్నాడు అని చెప్పి ఆయన్ని ఇప్పటికే ట్రోల్ చేసేవాళ్ళు ఉన్నారు సోషల్ మీడియాలో. కానీ వాస్తవం రాబోయేటువంటి రోజుల్లో సమస్య ఏంటంటే సంతాన సమస్య. అది చాలా పెద్ద తీవ్రతంగా ఉండబోతుంది అనేది గణాంకాలు కూడా చెప్తున్నాయి. కాబట్టి మోహన్ భగవత్ గారు కనీసం 3 కనండి అంటున్నారు. మరి అది చట్ట రూపంలో తీసుకొస్తారేమో తెలియదు, తీసుకొచ్చినా ఆశ్చర్యపోవసరం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.